నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యానికి అసలు సిసలైన సినిమా కనిపిస్తోందా? అమెరికా అంచనా తప్పిందా? ఇరాన్తో పెట్టుకున్న వైరం ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంటోందా? ఆ దేశ ఆయుధాగారం ఖాళీ అవుతోందా అంటే అవునని అంటున్నారు అమెరికా రక్షణ శాఖ నిపుణులు. పశ్చిమాసియా యుద్ధంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. ట్రంప్కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ముందుకెళ్తే చైనా, వెనక్కొస్తే ఇరాన్తో అమెరికా ప్రెసిడెంట్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండటంతో వాషింగ్టన్కు పెను ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తైవాన్ ఆక్రమణపై కన్నేసింది డ్రాగన్. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని తమ సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృధా చేయడం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తోంది. సొంత దేశంలోనూ ట్రంప్ తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. మిడిల్ ఈస్ట్ వార్ నుంచి ఉన్నట్టుండి అమెరికా వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. దీంతో తాను సృష్టించిన యుద్ధంలో తానే ఇరుక్కున్నట్టయింది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. ఇరాన్తో యుద్ధం అంటే ఆషామాషి అనుకున్న అమెరికాకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. తన క్షిపణి నిల్వలు కర్పూర హారతిలా కరిగిపోతున్నాయి. దేశ క్షిపణులు ఖాళీ అవుతున్నాయి అంటూ యుఎస్ ఇండో పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ పాపారో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టెహ్రాన్ ఎదుర్కోవడానికే అమెరికా రోజుకు $1 బిలియన్ తగలేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చైనాతో యుద్ధం ఎదురైతే క్షిపణుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం కారణంగా క్షిపణి నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయన్నారు శామ్యూల్. ఒకవైపు ఇరాన్తో అమెరికా కుస్తీ పడుతుంటే మరోవైపు డ్రాగన్ కంట్రీ నెమ్మదిగా పావులు కదుపుతోంది. తైవాన్ను కబళించాలని చూస్తున్న జిన్పింగ్కు అమెరికా బలహీనత ఓ సువర్ణ అవకాశంగా కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉండాల్సిన అమెరికా రక్షణ కవచానికి చిల్లులు పడుతున్నాయి. జపాన్లోని యుఎస్ మెరైన్ కోర్ యూనిట్ను పశ్చిమాసియాకు తరలించారు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక కూడా పశ్చిమాసియాలోనే విధులు నిర్వర్తిస్తోంది. ఇలా అమెరికాకు చెందిన మెరైన్ యూనిట్లు, యుద్ధ నౌకలు అన్నీ మిడిల్ ఈస్ట్కు తరలిపోయాయి. దీంతో పసిఫిక్ రీజియన్లో చైనాను అడ్డుకునే నాథుడే లేడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమెరికా కాంగ్రెస్ కమిటీ విచారణలో సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంచలన నిజాలు బయటపెట్టారు. మన సైనిక సామర్థ్యం క్షీణిస్తోంది, మన క్షిపణులు కరిగిపోతున్నాయన్నారు రిచర్డ్. చైనా వద్ద అపారమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇలాంటి సమయంలో మనం ఇరాన్ ట్రాప్లో ఇరుక్కుపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, జపాన్, ఫిలిప్పైన్స్ రక్షణ కోసం అమెరికా గాల్లోకి క్షిపణులు ప్రయోగిస్తోందన్నారు. రేపు బీజింగ్తో యుద్ధం వస్తే అమెరికా దగ్గర ఆయుధాలు మిగిలుంటాయా అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శత్రువును అగ్రరాజ్యం తక్కువగా అంచనా వేసిందా, లేదంటే తాను సృష్టించిన యుద్ధంలో తానే బందీ అయిపోయిందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ విశ్లేషకులు, ఆర్థికవేత్త డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా. సార్, గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా ఏ రకంగా చిక్కుకుపోయిందో ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అమెరికా ఈ సంక్ కాస్ట్ ఫాలసీలో ఏమైనా పడిపోయిందా? అంటే ఎలాగూ ఇంత ఇప్పటికే భారీగా ఖర్చు చేశాం కాబట్టి ఇక వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ముందుకు వెళ్తూనే ఇంకా ఎక్కువ నష్టపోతుందా అమెరికా? ఖచ్చితంగా అమెరికా ఎక్విప్మెంట్ సరే ఎప్పుడైనా తయారు చేసుకోగలదు. ఎందుకంటే అమెరికాలో టోటల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ సంఖ్య 60,000 ఉన్నది. మరి ప్రపంచంలో ఏ దేశంలో అన్ని పరిశ్రమలు లేవు. అసలు వాళ్ళకు దరిదాపు వరల్డ్ డిఫెన్స్ ప్రొడక్షన్లో 37% అమెరికా వాటా. 60,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి తరిగిపోతున్నటువంటి వాటిని పెంచుకోవటం ఒక మార్గం. పెంచే క్యాపబిలిటీస్ కూడా ఆ దేశ ఇండస్ట్రీస్ పని. కానీ ఆర్థిక భారం మోయలేకపోతుంది అమెరికా. ఎందుకంటే
అమెరికా డిఫెన్స్ బడ్జెట్ దరిదాపు $900 బిలియన్. దాంట్లో దరిదాపు ఒక $200 బిలియన్ ఎయిర్ ఫోర్స్కు, మరొక $200 బిలియన్ నేవీకి, మరో 200 ఇట్లా విభజిస్తే ఆ $900 బిలియన్ వివిధ కాంపోనెంట్స్కు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ సమయంలో గవర్నమెంట్కు ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళంతా కార్పొరేట్సే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కాబట్టి ప్రభుత్వం మీద ఇప్పుడు అసలే 125% డెట్ ఉంది, అప్పులు ఉన్నాయి. జీడిపి $31 ట్రిలియన్ ఇస్తే అప్పులు $38 ట్రిలియన్ ఉంది. తర్వాత ప్రతి దేశానికి ఎగెనిస్ట్ లో ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది, డిఫెన్స్లో ఉంది. భారతదేశంలో సర్ప్లస్ లేదు, చైనాతో సర్ప్లస్ లేదు, తర్వాత మెక్సికోతో సర్ప్లస్ లేదు, కెనడాతో సర్ప్లస్ లేదు. ఏ దేశంతో కూడా ఫారెన్ ట్రేడ్ సర్ప్లస్ లేదు, లోటులనే ఉంది. ఆ లోటు ప్రెజరే ఇవాళ డాలర్ మీద ప్రెజర్గా మారింది. ఇది ఒకవైపు కొనసాగుతూ ఉంటే ఇవాళ వారంలో ముగుస్తుంది, ఒక $10 బిలియన్ ఖర్చు కావచ్చని అమెరికా అనుకుంది. కానీ ఇప్పుడు 60 డేస్ దాటిన తర్వాత ఇప్పటికీ $65 బిలియన్ ఖర్చు అయిందని చెప్పేసి అంచనాకు వచ్చారు, యుద్ధం ఖర్చు. తర్వాత మరొక వైపు దానికి సపోర్టర్స్ ఉన్నటువంటి అరబ్ దేశాలన్నీ కలిపి ఆయా దేశాల్లో సైనిక స్థావరాలను పెట్టుకొని ఇచ్చినందుకు మా 8 దేశాలకు $50 బిలియన్ ఖర్చు అయింది, అది మీరు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇరాను మీ మీద పెనాల్టీ వేయాల్సిందే, యుద్ధ నీతి ప్రకారం మాది $250 బిలియన్ ఆస్తులు ధ్వంసం అయినాయి, కాబట్టి అది మీరు పే చేయాలని చెప్పేసి ఇరాన్ మరొక వైపు ఇస్తుంది. తర్వాత గతంలో అమెరికాకు ఉన్నటువంటి గుణపాఠం కూడా ఒకటి ఉంది. దరిదాపు 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేస్తే మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది, అంటే $1700 బిలియన్ ఖర్చు అయింది. కాబట్టి మాకు ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇంత అవసరం అని చెప్పేసి అధికారాన్ని మళ్ళీ తాలిబాన్లకి ఒప్పజెప్పి పోయారు. అంటే అమెరికన్ ఎకానమీ మీద బాగా ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజరు తట్టుకోలేంతగా అమెరికన్ కాంగ్రెస్ మరి అప్రూవల్ చేయాల్సి ఉంది. అప్రూవల్ చేయకపోతే అక్కడ ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత ఇప్పటికే ప్రజల్లో ఓటమి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. నా అంచనా, వ్యక్తిగతంగా నాకున్న అంచనా ఏమిటంటే ఇరాన్ మిజైల్స్ కన్నా అమెరికన్ ప్రజలకే ఎక్కువ ఒత్తిడికి గురైన ట్రంప్. దాదాపు 320 టౌన్లలో ప్రదర్శనలు జరిగినాయి. విపరీతమైనటువంటి వ్యతిరేకత, ఎందుకంటే ముఖ్యంగా పెట్రోల్ సంక్షోభంతో అమెరికాలో బాగా ఇన్ఫ్లేషన్, దాదాపు 4% ఇన్ఫ్లేషన్ నడుస్తుంది. ఈ మధ్య 3.5 క్రాస్ అయిందని చెప్పారు. ఈ ఇన్ఫ్లేషన్ వాళ్ళు తట్టుకుంటట్లేదు. తర్వాత మధ్యతరగతి ప్రజలు, అమెరికా మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం మిగులు పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దాదాపు 1 కోటి మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. సరే, ఆయన ఇది పొలిటికల్ ప్రదర్శనలు, ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ ప్రజల్ని పంపింది ప్రదర్శనలకని అన్నారు, కానీ అక్కడ చూస్తే అట్లా లేదు. ఆర్థిక విధానాలు, తర్వాత మిగతా విధానాలు కూడా ట్రంప్ అమెరికా పరువు తీస్తుండు, అమెరికా మీద ప్రజల మీద భారం వేస్తుండ అని చెప్పేసేటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందే టారిఫ్లు పెంచడంతో ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే వాటి ధరలు పెరుగుతాయి. అది కూడా ఇన్ఫ్లేషన్ ప్రెజర్కు ఒక కారణమైంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికా ఖచ్చితంగా ఆర్థికంగా బాగా ఒత్తిడిలో ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్ లెక్క తాలిబాన్లు ప్రతిఘటించినట్టు రేపు భూతల యుద్ధం మొదలైతే అటువంటి ప్రతిఘటన ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రంప్ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. దరిదాపు వాళ్ళ జీడిపిలో 13% డిఫెన్స్ ఇండస్ట్రీకే ఖర్చు పెడతారు. వాళ్ళ జీడిపిలో అంతటి పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి ప్రపంచంలో ఎక్కడో ఒక యుద్ధం జరిగితే వాళ్ళు కొనుక్కుంటే ఆయుధాలు అమెరికా లాభపడుతుంది. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినా, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినా, లేదా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలను ప్రేరేపిస్తుంది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముకుంటుంది. కానీ అమెరికా స్వయంగా యుద్ధం చేయాల్సి వస్తుంది, అమ్ముకోవటం కాదు. దాంతో అది భారంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదురవుతుంది. సార్, ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి పివోట్ టు ఏషియా అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది అమెరికా. ఇప్పుడు మళ్ళీ పశ్చిమాసియా ఊబిలో కూరుకుపోవడం అనేది ఆ దేశ ఫారెన్ పాలసీ యొక్క అతిపెద్ద ఫెయిల్యూర్గా మనం భావించవచ్చు అంటారా? అసలు అవసరమైన యుద్ధాన్ని
హీరోయిక్ ముగించాలనుకోండి ట్రంప్. హ్మ్. మధ్యంతర ఎన్నికల ముందల ఒక హీరో ఇమేజ్ తోడు పోవాలి అనేటువంటి ఎన్నికలకు అనుకున్నాడు. కానీ ఇప్పుడు దరిదాపు జీరోగా పోయే పరిస్థితి వచ్చింది. ఆయన రేటింగ్ పడిపోయింది. దరిదాపు 65 నుంచి 34% పడిపోయింది రేటింగ్. దాని తర్వాత రెండోది చైనా తూర్పు సముద్రంలో కానీ లేదా ఆఫ్రికా ఈ ఆ, మన ఉమ్, ఈ చైనా తూర్పు భాగంలో ఉన్నటువంటి సముద్రంలో ఇవాళ ఖచ్చితంగా తైవాన్ని వదులుకోవద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో అమెరికా గత 30-40 ఏళ్ళుగా పనిచేస్తుంది. హ్మ్. చట్టం ప్రకారం బ్రిటన్ స్వాతంత్రం ఇచ్చిన ప్రకారమేమో తైవాన్ చైనాదే, దాంట్లో తిరుగులేదు. కానీ అటానమస్ నుండి వేరువేరుగా కొనసాగుతూ వచ్చినాయి. తర్వాత అక్కడ తైవాన్ ప్రజలు చైనాలో మెర్జ్ కావటానికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవి అమెరికా కలిసి వచ్చినాయి. తర్వాత అమెరికా ప్రేరేపితం కూడా ఉంది తైవాన్లో. ఎందుకు చిన్న దీవి తైవాన్ని, చైనా పక్కన ఉంటుండే తైవాన్ని, మనకు శ్రీలంక ఉన్నటువంటిది, మరి అటువంటి తైవాన్ని ఎందుకు ఇట్లా స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటారంటే అక్కడి నుంచి దరిదాపు వరల్డ్లో 90% చిప్స్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి తైవాన్. అవి అమెరికాకు చాలా అవసరం ఇండస్ట్రీలో. కాబట్టి తైవాన్ చైనాలో మెర్జ్ అయితే చైనా ఆధిక్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే రేర్ ఎర్త్ మెటీరియల్లో డిక్టేట్ చేస్తుంది. 90% ఫినిషింగ్ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనాదే. వరల్డ్ రిజర్వ్స్లో 60% ఉంది, ఎక్స్పోర్ట్స్లో 90% ఉంది. ఈ చిప్స్ ఇండస్ట్రీ కూడా తైవాన్ అందులో మెర్జ్ అయితే దాని గ్రిప్లో పోతే అది అమెరికాకు చాలా కష్టం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విషయాల్లో న్యాచురల్ డిజడ్వాంటేజెస్ ఏ దేశానికి ఉన్నాయి. అమెరికా కన్నా న్యాచురల్ డిజడ్వాంటేజ్ అదొకటి, రేర్ ఎర్త్ మెటీరియల్ దొరకపోవటం, చిప్స్ తయారీ లేకపోవడం అనేటువంటిది. కాబట్టి ఇవాళ తైవాన్ చుట్టూ చైనా మోహరిస్తే ఆ మోహరించిన దాని చుట్టూ అమెరికా మోహరిస్తుంది. తర్వాత జపాన్లో వాళ్ళకు 7th ఫ్లీట్ దళం అంతా ఎప్పటి నుంచో జపాన్ ఉండింది. 71లో మన బంగ్లాదేశ్ మన మీద యుద్ధం ప్రకటించడానికి కూడా అక్కడి నుంచే వచ్చింది, తరలి వచ్చింది. దాదాపు 27,000 మంది సైనికులు ఉంటారు, 200 యుద్ధ విమానాలు ఉంటాయి, 120 ఇతర హెలికాప్టర్స్ ఉంటాయి జపాన్లో. కాబట్టి ఇది మొత్తం కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదంతా ఇప్పుడు పశ్చిమేసియాకు మూవ్ చేశారు. మూవ్ చేయడంతో మళ్ళీ అక్కడ ఎదుర్కోవాల్సి వస్తే వెనక్కు రావాలి. కాబట్టి ఇదంతా కూడా అమెరికన్ ఎకానమీ భారం పడతా ఉంది. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఈ సంక్షోభం వద్దు అంటుంటే ఆయన కూడా వెనక్కు తీసుకోవాలని ఉంది. కానీ పరుగుతోటి వెనక్కు పోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంటే ట్రంప్. వరల్డ్ ఒపీనియన్ వ్యతిరేకంగా ఉంది, అమెరికన్ ప్రజల అభిప్రాయం కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది. యుద్ధం చేసేందుకు కూడా యూరోప్లో కానీ అమెరికా కానీ సైనికులు ముందుకు రావట్లేదు. రష్యాలో కూడా, ఇన్క్లూడింగ్ రష్యా కూడా, డెవలప్డ్ కంట్రీస్ వేట్లలో కూడా దాంట్లో సైనికులుగా చేరి యుద్ధం చేయడానికి, ప్రాణం వేయడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయినాయి. మీరు ఆశ్చర్యపోతారు, యూరప్ యొక్క మొత్తం సైన్యం 3.5 లక్షలు, దాంట్లో 1,00,000 మంది అమెరికా సైనికులు, వీళ్ళు నాటోలో భాగంగా ఉంటున్నారు. ఆ మధ్య ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మా 1,00,000 మందిని మేము చేసిపోతాం, మీ కింద కాపలగాయాలని. అప్పుడు 2 లక్షలే. కాబట్టి ఇప్పుడు యూరోప్ ఏం చేస్తుందంటే వెనకబడిన దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాలి, ఉపాధి లేక కరువుతోటి ఉండి పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు యువకులు పనికి వస్తారని ఎక్కడ సెర్చ్ చేస్తుంది వరల్డ్ వైడ్గా, ఎక్కడ తేలికగా సైనికులు దొరుకుతారని. ఆ దుస్థితిలో ఉంది వాళ్ళ. అందుకని ఇరాను తర్వాత గల్ఫ్లో యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి అంత పాజిటివ్గా అమెరికా సైనికులు కూడా లేరు. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్స్ లేకపోతే ఇంకా మిజైల్స్ ఇటువంటి ఏ అయినా అడ్వాంటేజ్లు ఉంటుంది అమెరికా. కానీ భూతల యుద్ధం చేయాలంటే మనిషికి మనిషి తలపడాల్సిందే. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ అమెరికా ఎదుర్కొంటుంది. అందుట్లో ఇరాన్ వాడుతున్నటువంటి డ్రోన్లేమో అది జస్ట్ కొన్ని $1,000 ఖర్చు చేసేవి, 20,000. ఈ వాటిని అడ్డుకోవడం కోసం అమెరికా యూజ్ చేసేటువంటి క్షిపణులేమో $1 మిలియన్. దీంతో కూడా చాలా, అంటే ఈ ఎసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల కూడా ఇటు ఆయుధ సంపత్తితో పాటు అలాగే ఆర్థిక శక్తి కూడా అక్కడ నీరుగారిపోతోంది అమెరికాకు. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది ఇరాన్ని కౌంటర్ చేయడానికి. మీరన్నటువంటి డ్రోన్స్ దరిదాపు 2,500 డ్రోన్స్లో ఇక 400 మిగిలిన అమెరికా కాడని ఒక వార్త వచ్చింది. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే బాగా కాస్ట్లీ ఇరాన్ ఏముంది, ఇరాక్ లెక్కనే వారంలో సరెండర్ అయింది అనుకుంటుంది. దరిదాపు
15 రోజుల సద్దాం హుసేన్ పట్టేశారు కదా, అట్లా అట్లా చేయాలనుకుంటున్నారు. కానీ తర్వాత రెండో ఎక్స్పెక్టేషన్ కూడా ఏమిటంటే ఈ ఖొమేనీని చంపేస్తే సరెండర్ అవుతుంది ఇరాన్ అనుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది కూడా తప్పయింది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ఇరాన్ని ధ్వంసం చేసి సరెండర్ చేసుకుని అమెరికాకి హీరోగా పోవాలనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తుండు. చర్చలలో కూడా తాను టర్మ్స్ డిక్టేట్ చేస్తుండు. చర్చలు అంటే ఈ రెండు సావరిన్ కంట్రీసే. సావరిన్ కంట్రీస్ ఉన్నప్పుడు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి వదిలేసి ముందే కండిషన్స్ పెట్టి ఇవి ఇవ్వాల్సిందే, ఇరాన్ అట్టయితేనే రావాలి అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. తర్వాత ఈఎన్ఓ కంప్లీట్ ఆబ్సెంట్ అయిపోయింది, దానికి వాయిసే లేకుండా పోయింది. ఇతర దేశాలు ఖండించడం తప్ప జోక్యం చేసుకునే పరిస్థితులు లేవు. పాకిస్తాన్ ఏదో ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా నేను మొదటి రోజే చెప్పాను, 4 రోజుల కింద మన ఛానల్లోనే, పాకిస్తాన్కి అంత శక్తి ఉందా అని ప్రశ్న వచ్చినప్పుడు పాకిస్తాన్ శక్తివంతమైన దేశం కాదు, మీడియేటర్గా వ్యవహరించే శక్తి కూడా లేదు. అమెరికా మోటివేట్ చేసి దాన్ని మధ్యవర్తిగా నిర్ణయించింది. అందుకే ఇవాళ ఇరాన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. టెక్స్టైల్ మినిస్టర్ నమ్మదగిన మిత్రుడుగా దానికి ఆ శక్తి లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఉన్నప్పుడు పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని ఇరాన్ని వంగదీయాలనేటువంటి ప్రయత్నంలో ట్రంప్ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ సార్ చైనా తైవాన్పై దాడి చేస్తే అమెరికా తన దగ్గర ఉన్నటువంటి క్షిపణి నిల్వలతో ఎన్ని రోజుల పాటు పోరాడగలదంటారు? అంటే అమెరికా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవు అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, అవి వాస్తవమే అయితే ఒకవేళ వీళ్ళ పరిస్థితి ఏంటి? లాంగ్ రేంజ్ అంటే ఇప్పుడు ఒకటి ఆటమిక్ మిసైల్స్ వాడొద్దు అనేటువంటి నిషేధం ఉంది కదా, కాబట్టి ఆటమిక్ మిసైల్స్ ఉన్నాయి, కానీ అవి వాడొద్దు అనేటువంటి నిబంధనలకు కట్టుబడి యుద్ధాలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండిటి పొందుకున్నప్పుడు ఖచ్చితంగా చైనా కన్నా రిలేటివ్గా డిఫెన్స్ విషయంలో అమెరికా సుపీరియర్. కానీ తైవాన్ చైనాలో భాగంగా ఉంది, దగ్గరలో ఉంది. అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ మాత్రమే జోక్యం చేసుకోగలరు. కాబట్టి చైనాకి అమెరికాకి యుద్ధం వస్తుంది అనుకోవట్లేదు, చైనా అంత ఇనిషియేషన్ తీసుకోవట్లేదు. ఆ తైవాన్ జోలికి పోతే తప్ప చైనాతో ఘర్షించే అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా అన్ని దేశాలు తన ఆధీనంలో ఉండాలనుకుంటే కోరికతోటే ఈ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. నేను ముందే చెప్పాగా, వరల్డ్ ఎక్స్పెండిచర్లో 37% అమెరికా షేర్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో ఆ స్థాయిలో ఖర్చు పెడుతుంది. దాదాపు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో $900 బిలియన్ కేటాయింపులు చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి అమెరికా ఎదుర్కొంటుంది. దానికి కారణం మొత్తం ప్రపంచంలో తన 760 సైనిక స్థావరాలను మెయింటైన్ చేయటమే ఇవాళ అమెరికాకు చాలా పెద్ద భారంగా మారింది. అందుకే అప్పుడప్పుడు ఇతర స్టేట్మెంట్లు, ఇతర లీకేజెస్ వస్తుంటాయి. ఏవేవి తరిగిపోయినాయి, ఏవేవి ఉన్నాయి, అమెరికా క్యాపబిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అండ్ కొన్ని లీకేజెస్ కూడా ఉంటున్నాయి. కాబట్టి వరల్డ్ వైడ్గా 760 సైనిక స్థావరాలను మెయింటైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా జోక్యం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను సృష్టించి ఆ యుద్ధాల కార్పొరేట్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అమ్ముకునే విధంగా క్రియేట్ చేస్తుంది. ఈ పరిస్థితి కొనసాగుతా ఉంది, చిరకాలంగా కొనసాగుతా ఉంది. అంటే ఇరాన్ ద్వారా అమెరికాను పశ్చిమాసియాలో బిజీగా ఉంచి ఆ గ్యాప్లో చైనా పసిఫిక్ రీజియన్ తన గుప్పెట్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అంటే ఇది ఇరాన్ చైనా కలిపి ఆడుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్గా మనం ఏమైనా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, చైనాకి ఇరాన్. ఎందుకంటే ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్టర్, బిగ్గెస్ట్ ఇంపోర్టర్ చైనాని, ఇరాన్ నుంచి. తర్వాత ఇరాన్కు ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ కూడా చైనా, రష్యానే. అట్లా బోత్ సైడ్స్ చైనాకి ఇరాన్కి ఆ మిత్రత్వం ఉంది. తర్వాత మరొక అంశం ఏమిటంటే ఇవాళ చైనా ఖచ్చితంగా నిరోధించడానికి వేసినటువంటి క్వాడ్ 4 దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా. ఈ 4 దేశాలు తూర్పు పసిఫిక్ రీజియన్లో ఈ 4 దేశాలు కలిసి విన్యాసాలు చేయటం, చైనాకు వ్యతిరేకంగా వ్యవహరించడం చేసినాయి. మొన్న టారిఫ్లు విధించడంతో హర్ట్ అయ్యి భారతదేశం దాంట్లో యాక్టివ్ లేదు. ఇప్పుడు ఏదో నామినల్గా క్వాడ్ మెంబర్ ఉంది తప్ప అంతగా లేదు. నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి సహజంగా చైనాకు అడ్వాంటేజే కదా. అమెరికా మొత్తం పశ్చిమ ఏషియాలో క్రైసిస్లో ఉండటం, తర్వాత భారతదేశం ఈ టారిఫ్ల తర్వాత ఇన్యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటాం, వీటన్నిటి వల్ల సహజంగానే ఆస్ట్రేలియా, జపాన్ మాత్రం దాని మిత్రుడుగా ఉన్నారు.
ఎస్ సార్, ఇప్పుడు అమెరికా కూడా తన బలగాలను ఇటు జపాన్, ఫిలిప్పైన్స్ నుంచి తరలించడం ద్వారా మిత్ర దేశాల నమ్మకాన్ని కూడా కోల్పోతుందా? అంటే కష్టకాలంలో అమెరికా అండగా ఉంటుందని ఉండదు అనేటువంటి సంకేతాలు ఏమన్నా వెళ్తున్నాయంటారా? ఖచ్చితంగా మనకి ఎవరికైనా ఇండివిజువల్గా అయినా ఫ్యామిలీకి అయినా కొన్ని ఘటనలతోటి కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి. దాంతో మన డెసిషన్స్ని మార్చుకుంటాం. ఇప్పుడు అరబ్ దేశాలు సైనిక స్థావరాలు ఉన్నటువంటి అరబ్ దేశాలు అమెరికా సైనిక స్థావరాలు ఉన్నంత కాలం మమ్మల్ని ఇజ్రాయిల్ ఏం చేయలేదు, ఇరాన్ ఏం చేయలేదు అనుకున్నారు. కానీ మొన్న ఇరాన్ మిజైల్స్ మొత్తం అమెరికా స్థావరాలను డిస్ట్రక్షన్ పేరు మీద స్థావరాల మీద, ఆయిల్ కంపెనీల మీద దాడులు చేయడంతో ఖచ్చితంగా విపరీతంగా కొలాప్స్ అయింది వాళ్ళ ఎకానమీ, ఈ అరబ్ దేశాల యొక్క ఎకానమీస్. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గింది, అమెరికా మమ్మల్ని రక్షించలేకపోయింది అని చెప్పేసి. సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోలేకపోయింది ఇజ్రాయెల్. ఐరన్ డోమ్ ఉండగా మమ్మల్ని ఏం చేయలేరు అనుకున్నారు. అవి దాటేసి మిజైల్స్ ఇజ్రాయెల్ని డిస్ట్రాక్ట్ చేసింది. కాబట్టి సహజంగానే ఈ అమెరికాకు మిత్రులుగా ఉండి అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చి ఉంటున్నటువంటి అరబ్ దేశాల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తగ్గింది. అయితే జపాను, ఫిలిప్పైన్స్ వంటి మిత్ర దేశాలను వదిలేసి ఇటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ కోసం అమెరికా సర్వశక్తులు ఒడ్డడం వల్ల ఆసియాలో అమెరికా మిత్రపక్షాలు ఇప్పుడు ఏమైనా చైనా వైపు చూసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దానికి యుద్ధమే అవసరం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ట్రేడ్లో ఇవాళ చాలా అరబ్ దేశాలు యువాన్లో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అరబ్ దేశాలు, ఇరాన్ కూడా దానికి యాక్సెప్ట్ ఉంది యువాన్లలో ట్రేడ్ చేయడానికి. అంటే సుప్రీమసీ కదా, సుప్రీమసీ, డాలర్ సుప్రీమసీ తగ్గుతున్నట్టే కదా. అట్లాగే ఇంకా ఇతర బ్రిక్స్ కానీ ఇతర దేశాలు కూడా లావాదేవీలు జరుగుతున్నాయి. తర్వాత అమెరికాకు ఉన్న డాలర్కు ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా తగ్గింది. ఇవాళ అమెరికాకు దరిదాపు ఇతర దేశాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బాండ్స్, ట్రెజరీ బాండ్స్లో కానీ సెక్యూరిటీస్లో పెట్టినటువంటి 2015లో $18 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు $9 ట్రిలియన్ తగ్గిపోయింది. అంటే వాటిల్లో అమెరికన్ మార్కెట్లో నమ్మకం కోల్పోయే వాటి దగ్గర ఉంచుకున్నటువంటి తగ్గించినాయి. అట్లాగే డాలర్లో ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు డాలర్లో 64% ఉండేవి, ప్రపంచ రిజర్వ్స్ 56% తగ్గినాయి. ఇట్లా ఒక్కోటి అది తగ్గుతుంటే దాని సుప్రమసీని నిలబెట్టుకోవటానికి ఇటువంటి యుద్ధాలు, దాని సుప్రమసీని, డాలర్ సుప్రమసీని, అమెరికా సుప్రమసీని దాని గ్రిప్ పోకుంటుండటం కోసమే ఇటువంటి యుద్ధాలకు దిగుతా ఉంది అమెరికా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.